విచ్చేస్తారు బండారు దత్తాత్రేయ గారు. మరి వారికి అమ్మవారు ఆయురారోగ్యాలు అందించాలని మనసారా కోరుకుంటూ ముందుగా మన ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ ఉత్సవంలో మొట్టమొదటిసారిగా పాల్గొంటున్నారు మన తీన్మార్ మల్లన్న గారు. వారు ఎమ్మెల్సీ అయితేనే అమ్మవారి దేవాలయానికి వస్తారని ఎప్పుడూ మొక్కుకున్నారు వారు. గతంలో కూడా వారు 10-15 సంవత్సరాల క్రితము ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నుంచి నల్గొండ నుంచి వారు పోటీ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈసారి కూడా పోటీ చేసి వారు ఘన విజయం సాధించి ఈ రోజు మన మధ్యలో ఉన్నారు ఎమ్మెల్సీ మల్లన్న గారు. వారిని మాట్లాడవలసిందిగా ముందుగా కోరుతున్నాను నేను. లాల్ దర్వాజా అమ్మవారి బోనాల ఉత్సవాల నిర్వాహకులైనటువంటి అందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేదల పెన్నిధి హర్యానా గవర్నర్ గారు, పెద్దలు దత్తాత్రేయ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు, అలాగే ఈ ఉత్సవాన్ని చిత్రీకరించడానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. లాల్ దర్వాజా అమ్మవారి బోనాలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది హైదరాబాద్లోనే. అమ్మవారిని దర్శించుకుంటే సకల భాగ్యాలు కలుగుతాయని చెప్పి, శుభాలు జరుగుతాయని చెప్పి, సకాలంలో వర్షాలు పండుతాయని చెప్పి, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. అందులో భాగంగా ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ రాష్ట్రం ఎప్పుడూ పచ్చగా ఉండాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని నేను అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఉత్సవ కమిటీకి అలాగే పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ ఎమ్మెల్సీ మల్లన్న గారు. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు